షూర్ షూర్ షూర్. నెక్స్ట్ నెక్స్ట్ జాక్. నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ లక్ష్మి బ్యూటీ. లక్ష్మమ్మ గారు యాక్చువల్లీ ఏంటి విశేషాలు? బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి ఏంటి? మేము యాక్చువల్గా అస్సాంలో నేను 13 ఇయర్స్ ఉన్నాను. అమ్మో అస్సామే. అక్కడే నా పిల్లలు పెద్ద అయ్యారు. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాము. అబ్బాబా నేచర్ కి ఇక్కడ చూసేసరికి చాలా అస్సాం ఎలా డిఫరెన్స్, ఉంటది, ఎంత బాగుంటుంది, డిఫరెంట్. సూపర్, ఆ కొండ ప్రాంతం అస్సాం ఎంత బాగుంటది నిజంగానా. రూల్స్ చాలా రెగ్యులేషన్స్ బాగుంటది. పద్ధతి పద్ధతి అంటే పద్ధతి. నేను వెళ్ళాను కదా అస్సాం, వెళ్ళినంటే కేసు అయింది మాకు. కేసు అయినంటే కోర్టుల చుట్టూ తిరిగాం. ఏది చిన్న చలానా, ఏది మన ఇండియాలాగా ఇప్పుడు ఆధార్ కార్డు సబ్మిట్ చేయడానికి రోడ్డు మీద బండి ఆపేసి ఆధార్ కార్డు సబ్మిట్ చేసి వచ్చేలో కేసు అయిపోయింది మాకు. బాగుంటది అస్సాం. తర్వాత అక్కడికి కొండల ఇక్కడికి మీద చాలా చాలా డిఫరెన్స్ బాగుంటుంది. ఉంది. ముఖ్యంగా చాలా ఇప్పుడు చాలా మీకు నేచర్ హైలైట్. నేచర్ అంటే మనుషులు కూడా చాలా బాగుంటారు. ఈ మనకు సివిక్ సెన్స్ పద్ధతి అనేది చాలా పద్- బాగుంటది అక్కడ. పద్ధతి పద్ధతి అస్సాము పద్ధతి. పద్ధతి. పద్ధతి అంటే అస్సాం, అస్సాం అంటే పద్ధతి. మీరు నా వీడియో చూడండి అస్సాంలోని. అవును. అమ్మా ఆ పోలీస్ అమ్మా నన్ను వదిలేయండి అమ్మా, మా తాతయ్య వాళ్ళ చిన్న తాతయ్య ఎమ్మెల్యే అంటే నో ఇట్స్ నాట్ అలౌడ్, యూ హ్యావ్ టు పే ఫర్ ద కోర్ట్ అని. నేను ఇక్కడ ఇచ్చేస్తాను డబ్బులు అంటే నో నో నువ్వు కోర్టుకి వెళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ ఇచ్చేస్తాను టైం వేస్ట్ అవుతుంది అంటే నో 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 నువ్వు కోర్టుకి వెళ్ళాలి. అదేంటండి టైం వేస్ట్ అయిపోతుంది, ఇక్కడ ఒక రోజు పోతుంది, రోజుకి 2000, మనిషికి 8000 మాకు నష్టం పడుతుందండి అంటే అస్సాం ఈజ్ అస్సాం అని చెప్పారు. అస్సాం రోజు అయిపోయింది అస్సాంలోనే. కోర్టుకి వెళ్తే బ్యాంక్కి వెళ్ళమన్నాడు. బ్యాంక్కి వెళ్తే పెద్ద క్యూ ఉంది. ఆ బ్యాంక్కి వెళ్ళి చాలా నా కోర్టులోకి ఎట్టి వాళ్ళతో ఏది ఒక్క నిమిషంలోనే అంత పెద్ద అస్సాం అయింది మాకు. అస్సాం ట్రిప్ అంతా అస్సాం కానీ సూపర్, తిరగాలి అందరూ. అవును, చాలా బాగుంటది. అక్కడ మనుషులు కూడా చాలా బాగుంటారు. అక్కడ వీళ్ళు ఆడవాళ్ళు ఎక్కడెక్కడ స్వేచ్ఛగా ఉంటారు. నేను చూశాను. ఆ అస్సాము పక్కన పెడితే ఇది ఈ ఎక్కడెక్కడికో దూరపు కొండలు నిండిపోయిన వెళ్తున్నారు. అస్సాము, ఈ త్రిపుర, ఈ మేఘాలయ, ఈ 7 సిస్టర్స్ వెళ్తే మణిపూరి, ఆ నాగాలాండ్, ఆ లే లదాఖ్ వెళ్తే ఇంకే అన్నీ మన భారతదేశంలో అన్నీ ఉన్నాయి. నువ్వు ఇండియాని తిరిగితే చాలు. అందుకే ఎంత గెలిచే రచ్చగెలాలంటారు. తెలివైనోడుగా ఈ ప్రపంచ యాత్ర చేసే ముందు ఇండియాని ఒక రౌండ్ చుట్టేశాను. మంచి పని చేశారు. మీ వీడియోలన్నీ చూస్తాం మేము. అదృష్టం. ఎనీవే, మీరేం చెప్తారు ఇప్పుడు స్వేచ్ఛ కోసం, అమ్మాయిల స్వేచ్ఛ కోసం మీరేం చెప్తారు? అమ్మాయిలకి అస్సాంలో స్వేచ్ఛ ఉంది, ఓకే. మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇంకా వీళ్ళు గోల ఏంటి? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మా పాప 2nd ఇంటర్కి వచ్చింది, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే అక్కడ పిల్లల యొక్క స్వేచ్ఛ చాలా బాగుంటది. అంటే ఆడవాళ్ళ స్వేచ్ఛ కూడా చాలా బాగుంటది. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న మిడ్డీలు వేసుకున్న ఎవ్వరు అస్సలు చూడరు. అసలు అబ్బాయిలు అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడరు. ఎవరి పని వాళ్ళదే, హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మా పిల్ల అయితే చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. చాలా ఎట్లా అంటే ప్రతిది కూడా టీచర్స్ కూడా ఆడోళ్ళు మగోళ్ళు అని చెప్పి వేరు కూర్చోబెట్టడం. అస్సాం స్కూల్స్ లో అలా ఉండదు. ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు. పిల్లలందరూ అక్కడ కల్చర్కి ఇక్కడ కల్చర్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. కాకపోతే మనకు తెలుసు కాబట్టి మన కల్చరు. నేను మీ కాంట్రవర్సీ మొత్తం చూస్తున్నా, ప్రతి వీడియో చూస్తున్నాను. అయితే మీరు సీతమ్మదేవిని అన్నది ఏంటంటే అది కామా పెట్టేసి ఆమెనే, అంత సీతమ్మదేవి అంత మంచిగున్న ఆమెనే రావణాసురుడు తీసుకెళ్ళాడు, ఆమె ఏం కట్టుకుందని అనే దాన్ని మేము అర్థం చేసుకున్నాం. కానీ వీళ్ళందరూ మీరు ఎప్పుడు దొరుకుతారా పట్టుకుందాము అన్న వాళ్ళు ఉన్నారు చూశారు. ప్రతి ఒక్కడు పిండేస్తూ వాళ్ళ వ్యూస్ కోసం చాలా ఇది చేస్తున్నారు అనమాట. కానీ నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే ఇప్పుడు 60,000 మంది రేప్స్ చేసిన ఈ కేసులు ఉన్నాయి కదండి. ముఖ్యంగా చాలా మంది తండ్రే చేస్తున్నాడు కూతుర్ని.
మొన్నే అన్నమాట వచ్చింది ఒకటి. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. 60,000 కేసుల్లో ఇంపార్టెంట్ కేసులు అన్నిటిని కూడా మీరు ఈ ఛానల్స్ ద్వారా మీరు ఎక్స్‌పోజ్ చేయండి బాగా. మీరు ఒక్క నిమిషం ఆగండి. హ్మ్. నాకు అపజయం లేదు. నా జన్మలో నేను ఓడిపోలేదు ఎప్పుడు. ప్రతిది ఏదైనా పట్టుకున్నానంటే అది అయ్యి తీరాలి. అవ్వలేదంటే నేను సంపైనా, నేను చచ్చైనా అది అవతరిస్తాను. ఓకే. అండ్ అవన్నీ. మీరు చూడండి, ఒక సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరం పట్టొచ్చు. రేప్ చేసిన వాడికి ఉరి శిక్ష అని వచ్చినంత వరకు చూడండి నేనేం చేస్తాను. ఎలా పావులు కదుపుతానో, ఎవరిని పట్టుకుంటానో చూడండి. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిల అదొకటను. కోసం మాట్లాడాలి. ఇప్పుడు అమ్మాయిల ఆగండి. గురించి ఇదొకటను. మలేషియా కాదు. మలేషియాలో ఉన్నాను. ఇక్కడ అమ్మాయి బికినీ యేసుకుంటుంది. నచ్చినట్లు తిరుగుతుంది. మన భారతీయులే ఉన్నారు. మన భారతీయ అవును. సంతతికి చెందిన వాళ్ళు 200 ఏళ్ల భారతీయులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి నచ్చినట్లు ఉన్నారు. నేను ఇప్పుడు రోడ్డు మీద చూశాను. అదే కదా! దమ్ముంటే ఏ మగోడినైనా చెయ్యేయమనండి. దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉన్నది ఇప్పుడు దగ్గర దగ్గర మన 5 మన లక్షల భారతదేశం స్త్రీలు, మన భారతదేశం పౌరులందరూ కూడా 60% విదేశాల్లోనే ఉన్నారంట. మరి వీళ్ళు ఇక్కడ చేసే ఈ అది పనులకి వాళ్ళకెంత దెబ్బ తగులుతది? వీళ్ళు తెలుసుకోవాలి గదా! చాలా మంది మతాల మీద కూడా మాట్లాడుతున్నారు చూసారా? ఇప్పుడు మీరు దొరికారు ఏదో ఒక చిన్నది ఇంత మీరు చాలా చేసినా గాని అయ్యేమి కనపడలా. వాళ్ళ యొక్క స్వార్థం కోసం మతాల మీద మీరు ఒకసారి రెచ్చగొడుతున్నారు సరే. వాళ్ళ మీరు పని కూడా మీ- పట్టండి. మీరు ఒక్క నిమిషం. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అంటే గజ్జ 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 రాబోయే రోజుల్లో వణుకుతారు. అది రాబోయే 2026 నాది. ఎవ్వరికి ఇవ్వను. నాదే ఓకే. అంతే. ఫిక్స్ అయిపోయింది. చూస్తారు కదా ఇప్పుడే నేను మన మీ లైవ్ పర్ఫార్మెన్స్. వచ్చే ముందు ఒక బిగ్ టీవీ న్యూస్ అన్నమాట. అక్కడ ఏం రాశారంటే హైదరాబాద్ కి తీసుకొస్తున్న అన్వేషణ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారంట. వాళ్ళు పెద్ద పెట్టారు. మళ్ళీ ఏంటి అని చూస్తే మీరు ఇక్కడ ఉన్నారు. అంతా మాయ. మన మాయ. దేశంలో పని లేదు. ఫస్ట్ పని ఎంప్లాయ్మెంట్ అవునవును. లేదు. అవును. ఇదే ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మలేషియాలో 2 మెయిన్ న్యూస్ ఛానల్స్ అన్ఎంప్లాయ్మెంట్. ఉన్నాయి. మన ఇండియాలో మన మలేషియాలో 2 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఒకటి బి. అక్కడ ఏదైనా కుక్క చచ్చిపోయిందంటే, ఏదైనా బిల్డింగ్ పడిపోయిందంటే న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే బిల్డింగ్ పడిపోయింది, దేనికి ఎలక్ట్రీషియన్ పడిపోయింది, అయిపోయింది. అదే ఇండియాలో అలా కాదు. 5,000 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అదే ఎంప్లాయ్మెంట్. వీడు కుక్క చచ్చిపోయిందని అంటే వాడు కుక్క లేచిపోయిందని అంటాడు. ఇంకోడు కుక్కని కిడ్నాప్ చేశారని ఇంకో న్యూస్ ఛానల్లోకి వెళ్తే కుక్కని అమెరికా వాళ్ళు తీసుకెళ్లారు అంటాడు. ఇంకో న్యూస్ ఛానల్ కుక్కని దుబాయ్ తీసుకెళ్లిపోయారు షిప్లోని అంటాడు. ఇంకో న్యూస్ ఛానల్ ఓపిస్తే కుక్కని తీసుకెళ్లిపోయి మనం ప్లాస్టిక్ సర్జరీ చేశారంటాడు. ఇంకోటి అంటాడు అరే కుక్కని ప్లాస్టిక్ సర్జరీ ఎంత అబద్ధం, అసలు కుక్కే లేదు, అది పిల్లి అంటారు. ఆ పక్క న్యూస్ ఛానల్కి వెళ్తే అది పిల్లి కాదరా, అది పందిరా అంటారు. ఆ పక్క న్యూస్ ఛానల్కి వెళ్తే అదే అది పిల్లి పంది కుక్క కాదా, అది కోడి పిల్లరా అంటారు. ఆ పక్క న్యూస్ ఛానల్కి వెళ్తే అసలు అది ఏలు. ఇక్కడ వీడు అయితే ఈ ఖాళీగా ఉన్న జనం కుక్క పంది అని తెలుసుకోవడం కోసం అలా అటు తిరిగి బుర్రపాడైపోయి ఇంకా అలసిపోయి డేటా అయిపోయి పడుకుని పోతాడు. ఆ రోజు అయిపోయింది వాడికి. మళ్ళీ తర్వాత రోజు కుక్కే లేదు, అదంతా ఉత్తినే అని చెప్తారు. సో ఇదంతా ఎవరు ఎంప్లాయ్మెంట్. సో ఎవరు, అందుకే ఏ టీవీ అంతా కూటు కోసం కోటి విద్యలు. అందుకే ఏ న్యూస్ ఛానల్ని నేను ఏ రోజు అన్నాను. మీరు ఏదైనా చేసుకోండి, నన్ను మీరు ఏం చేసుకున్నా నేను అన్ని న్యూస్ ఛానల్కి ఫోన్లో మాట్లాడతాను. నా వీడియో మీరు వాడేసుకోండి. నేను ఎంత వాడుకున్నా నేనేమన్నా తప్పు. నేను ఒకసారి స్టాక్ మార్కెట్ గురించి వీడియో చేశారు కదండి. ఆ వీడియో తర్వాత నేను ఒక వీడియో చేసా మిమ్మల్ని వాడుకొని. మీకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. మీ వల్ల నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది. అవునా? అదే ఇప్పుడు మనం 10 మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకే 8 లక్షలు వచ్చాయంటే ఈ న్యూస్ వాళ్ళకి వీరికి ఎంత వచ్చాయి. అవును. ఫ్రిడ్జ్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, నా వల్ల టీవీ కొనుక్కున్న. ఈ 6 సంవత్సరాల్లో నా వీడియోలు వాడుకున్న వాళ్ళు ఎంత. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేసి అన్నా నీ ల్యాప్టాప్ కొనుక్కున్నా అన్నా నీ వీడియోల వల్ల అన్నారు, హ్యాపీ. ఇంకో అమ్మాయి ఫోన్ చేసి అన్నా నీ మీద వీడియోలు చేయడం వల్ల ఫ్రిడ్జ్ కొనుక్కున్నానన్నా అన్నారు, హ్యాపీ. అన్న ఏదైనా వాడుకో, నువ్వు ఏదైనా వాడుకో. రోస్టింగ్ ఛానల్స్ మానిటైజేషన్ అయ్యా. స్టాక్ మార్కెట్ గురించి వీడియో చేసిన దాంట్లో ఫస్ట్ పిన్ చేసిన కామెంట్ నాదే.
అవునా? మీరు చేశారు. ఆహా! ఆ! అవును. అవునా? అవును. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. థాంక్ యూ. థాంక్ టైం యూ. అవుతుంది. కొత్త మీరు వాళ్ళకిద్దాం. మాత్రం నెక్స్ట్. ఏమి నెక్స్ట్. బాధపడకుండా హ్యాపీగా ఉండండి. ఈ విషయాల మీద అన్ని ఇష్యూస్ మీద నేను అన్నీ మాట్లాడండి. నేను ఇంకా నేను బాధపడేవాడినైతే ఇలా ఉంటారా? నేను లాస్టు 'భక్త కన్నప్ప' మూవీ చూశాను. 'వివిఎస్ కర్ణ' చూశాను. ఆ తర్వాత 'రాజేంద్రుడు', 'గజేంద్రుడు' సినిమా చూశాను. 'ఎంద చేత పుడింగి', ఆ తర్వాత పాత సినిమాలన్నీ చూసుకొనొచ్చి ఎంజాయ్ చేశాను. నేను ఏం పట్టించుకోను. అదే. పట్టించుకునేవాడిని మనం చూడకూడదు. మనకు తెలుసు మనం ఏంటో. హ్మ్. అలాంటప్పుడు చూస్తే మన హ్మ్. నెగటివిటీ మన కాన్ఫిడెన్స్ పోతది. అంతే. నిజాలు మాట్లాడండి నా ఎప్పుడు. గు ఎందుకంటే నిజాలు నికృష్టంగా ఉంటాయి. అయినా సరే నిజాలే మాట్లాడాలి. అది. मैं हूँ ना 2026 में हूँ ना నెక్స్ట్. నెక్స్ట్ పర్సన్ హలో. ఆ ఫేస్ చూపించాలి.